పాకిస్తాన్ మరియు ఇండియా మధ్య జరిగిన వార్ అనేది పాకిస్తాన్ డీజీఎంఓ వాళ్ళు కాల్ చేయడం వలన దానిని వాళ్ళు బతిమాలడం వలనే మన ఇండియా ఆ వార్ ని స్టాప్ చేయడం జరిగింది. ఇది జరిగిన తర్వాత నిన్న మధ్యాహ్నం మీటింగ్ పెట్టుకుందాం అనుకున్నారు కానీ అది ఎక్స్టెండ్ అయింది. ఈవినింగ్ జరిగిన మీటింగ్ అయితే ఈ మీటింగ్ లో డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ ఆఫీసర్స్ మాట్లాడడం జరిగింది. అయితే పాకిస్తాన్ అండ్ ఇండియా మధ్య జరిగిన ఒప్పందం పాకిస్తాన్ వాళ్ళు బతిమాలడం వలన పాకిస్తాన్ గవర్నమెంట్ పాకిస్తాన్ మిలిటరీ బతిమాలడం వలనే ఇండియా ఒప్పుకోవడం జరిగింది. వార్ స్టాప్ చేయడం జరిగింది. అయినా కూడా పాకిస్తాన్ మిలిటరీ వాళ్ళు మన ఇండియాపై కాల్పులు చేయడం వలన ఇండియా యొక్క సోల్జర్స్ వీరమరణం పొందడం జరిగింది. సో అదే విధంగా అందులో 5 సోల్జర్స్ వీరమరణం పొందడం జరిగింది అండ్ 7 పైగా తీవ్ర గాయాలు కావడం జరిగింది. అయితే ఇండియా యొక్క డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ వాళ్ళు డైరెక్ట్ చెప్పారు పాకిస్తాన్ కి, మీరు మీ దేశంలో టెర్రరిస్ట్ గ్రూప్స్ ఉండద్దు, అదే విధంగా మొత్తం టెర్రరిస్ట్ క్యాంప్స్ ఉండద్దు, మీరు టెర్రరిస్ట్ వాళ్ళకి సపోర్ట్ ఇస్తే మా ఇండియా ఏం చేస్తా మీకు వదిలేస్తున్నా అనుకుంటా డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ వాళ్ళు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. టోటల్ గా మన ఇండియా మిలిటరీ అదే విధంగా ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియా బిఎస్ఎఫ్ వీళ్ళందరూ మాట్లాడడం జరిగింది. మన ఇండియా యొక్క త్రివిధ దళాలు పాకిస్తాన్ లో ఉన్న 9 టెర్రరిస్ట్ క్యాంప్స్ పై అటాక్ చేసి అక్కడున్న టెర్రరిస్ట్ వాళ్ళని కొలాప్స్ చేయడం జరిగింది అండ్ అందులో 100కి పైగా టెర్రరిస్టులు చనిపోవడం జరిగింది. అండ్ అదే విధంగా ఇలా లష్కర్ తైబా, అదే విధంగా జైషే మొహమ్మద్ అండ్ హిజ్బుల్ ముజాహిద్ ఇలాంటి టెర్రరిస్ట్ గ్రూప్స్ యొక్క ఆర్గనైజేషన్స్ అక్కడ ఉన్న క్యాంప్స్ ని కొలాప్స్ చేయడం జరిగింది, మొత్తం డిస్ట్రాయ్ చేయడం జరిగింది. సో అదే విధంగా ఈ జరిగిన తర్వాత పాకిస్తాన్ లో ఉన్న 11 ఎయిర్ బేసెస్ పై కూడా ఇండియా అటాక్ చేసి మొత్తం డిస్ట్రాయ్ చేయడం జరిగింది. అవి ఏవేవంటే నూర్ ఖాన్, రఫీకి, సుక్కూర్, సియాల్కోట్, పస్సూర్, చునియాన్, సర్గోదా, స్కారు, బొలారే అండ్ జికోబాద్లలో ఎయిర్ బేస్ పై ఇండియా మిసైల్స్ అదే విధంగా డ్రోన్స్ తో అటాక్ చేయడం జరిగింది. ఇండియా పాకిస్తాన్ పై విరుచుకుపడడం వలన పాకిస్తాన్ భయపడి సో మన ఎయిర్ బేసెస్ అన్ని కొలాప్స్ అయిపోతున్నాయి, అదే విధంగా టెర్రరిస్ట్ క్యాంప్స్ కొలాప్స్ అయిపోతున్నాయి అండ్ మన దేశం అనేది మొత్తం నాశనం అయిపోతున్న భయం కొద్దీ పాకిస్తాన్ యొక్క డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ వాళ్ళు మన ఇండియా యొక్క డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ వాళ్ళకి కాల్ చేయడం జరిగింది. వాళ్ళు మనని బతిమలాడడం వలన మన ఇండియా ఒప్పుకోవడం జరిగింది. అయినా కూడా వాళ్ళ పాకిస్తాన్ బుద్ధి అంతే కదా, ఆ బుద్ధి మారది. సో వాళ్ళు మనతోటి ఒప్పందం పెట్టుకున్న తర్వాత కూడా వాళ్ళు 7:30, 8:30 వరకు మన ఇండియా మిలిటరీపై అటాక్ చేయడం జరిగింది, కాల్పులు జరపడం జరిగింది. సో ఇదే విధంగా వీళ్ళు ఎంత చెప్పినా వినరు కాబట్టి వీళ్ళు సీజ్ ఫైర్ ని పాకిస్తాన్ వాళ్ళు ఫాలో అవుదామని వీళ్ళు మనకి కాల్ చేసినా కూడా వాళ్ళు సీజ్ ఫైర్ ని ఫాలో చేయలేరు, ఎత్తేసారు. దానికి పాకిస్తాన్ పై ఇండియా విరుచుకుపడడం కోపంతో వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా ఇండియా పాకిస్తాన్ పై మిసైల్స్ దాడి చేయడం జరిగింది. సో అదేవిధంగా పాకిస్తాన్ నుంచి వచ్చిన మన ఇండియాలో ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మిసైల్స్ ని అదేవిధంగా పాకిస్తాన్ నుంచి వచ్చిన 100కి పైగా డ్రోన్స్ ని న్యూట్రలైజ్ చేయడం జరిగింది, అదేవిధంగా ఆకాశంలోనే పేల్ చేయడం జరిగింది. అండ్ ఈ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ ఆఫీసర్స్ మాట్లాడుతూ అందులో ఒక ఆఫీసర్ ఎల్టీజెన్ రాజీవ్ గాయ్ గారు మాట్లాడుతూ పాకిస్తాన్ లోని 35-40 మంది మిలిటరీ వాళ్ళని ఇండియా యొక్క మిలిటరీ చంపడం జరిగింది. సో అదేవిధంగా 9 క్యాంప్స్ పై అటాక్ చేయడం జరిగింది, అందులో 100కి పైగా టెర్రరిస్టులు చనిపోవడం జరిగింది. సో అలాగే 11 ఎయిర్ బేస్లు కూడా డిస్ట్రాయ్ కావడం జరిగిందని ఈ ఆఫీసర్స్ చెప్పడం జరిగింది. అయితే ఇదంతా ఎందుకు జరిగిందంటే పాకిస్తాన్ సీజ్ ఫైర్ ని ఫాలో కాలేదు కాబట్టి దానికి ఇండియా ఈ విధంగా ఆన్సర్ ఇవ్వడం జరిగింది. అందుకే ఇంకోసారి పాకిస్తాన్ ఏదైనా అడ్వాన్స్ ఏదైనా చేసిందనుకో ఖచ్చితంగా ఇండియా ఏం చేస్తుందో గుర్తుపెట్టుకోవాలనుకుంటా ఈ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ ఆఫీసర్స్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది పాకిస్తాన్కి. సో అదేవిధంగా మన ఇండియా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీజీ గారు మాట్లాడుతూ పాకిస్తాన్కి ఒకటే చెప్పిండు, పాకిస్తాన్లో టెర్రరిస్ట్ క్యాంప్స్ ఉండదు, టెర్రరిస్ట్ గ్రూప్స్ ఉండదు. పాకిస్తాన్ టెర్రరిస్ట్ క్యాంప్స్ అని టెర్రరిస్ట్ గ్రూప్స్ ని వాళ్ళకి సపోర్ట్ చేస్తే మొత్తం పాకిస్తాన్ లేకుండా చేస్తా అని చెప్పిండు. అదేవిధంగా మేము ఓన్లీ మా ఎయిమ్ అనేది ఓన్లీ టెర్రరిస్ట్ క్యాంప్స్, అదేవిధంగా ఇండియాకి థ్రెట్ ఉన్న టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ అన్నిటినీ మేము మొత్తం డిస్ట్రాయ్ చేస్తాం అనుకుంటా శ్రీ నరేంద్ర మోదీజీ గారు చెప్పడం జరిగింది. అండ్ ఇంకోటి చెప్పడం జరిగింది ఏంటంటే మీరు మాతోటి మంచిగా ఉండాలనుకున్నా లేకుంటే మాతోటి ట్రేడ్ జరపాలనుకున్నా టెర్రరిస్ట్ కి సపోర్ట్ చేయకూడదు, టెర్రరిస్ట్ క్యాంప్స్ కి మీరు వాళ్ళకి హెల్ప్ చేయకూడదు, వాళ్ళతో మంచిగా ఉండకూడదు. ఒకటే చెప్తున్నా, మీరు వాళ్ళతోటి కలిసి ఉండాలి, వాళ్ళకి సపోర్ట్ చేయాలనుకుంటే
మొత్తం పాకిస్తాన్ లేకుండానే చేస్తాం అనుకుంటా నరేంద్ర మోదీజీ గారు సీరియస్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా ఇలా ఇండియా పాకిస్తాన్ యొక్క ఎయిర్ బేస్ పై అటాక్ చేసి డిస్ట్రాయ్ చేసే తర్వాత పాకిస్తాన్ లో ఉన్న ఎయిర్ బేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మొత్తం 20% కి పైగా డ్యామేజ్ కావడం జరిగింది. ఇండియా పాకిస్తాన్ లోని బులారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై అటాక్ చేసినప్పుడు అందులో ఒక ఉగ్రవాది పాకిస్తాన్ స్క్వాడ్రన్ లీడర్ అయిన ఉస్మాన్ యూసఫ్ కూడా మరణించడం జరిగిందని డిక్లేర్ చేయడం జరిగింది. 4 మందికి పైగా ఎయిర్మెన్స్, అదేవిధంగా 50 మందికి పైగా టెర్రరిస్ట్ వాళ్ళు, అదేవిధంగా మిలిటరీ వాళ్ళు చనిపోవడం జరిగిందని. సో అదేవిధంగా పాకిస్తాన్ యొక్క ఎయిర్ జెట్స్ ని కూడా ఇండియా డిస్ట్రాయ్ చేయడం జరిగిందని కూడా డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆఫీసర్స్ చెప్పడం జరిగింది. ఓకే, అయితే ఈ విధంగా మన ఇండియా పాకిస్తాన్ టెర్రరిస్ట్ ఎయిర్ బేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై అటాక్ చేసి డిస్ట్రాయ్ చేయడం జరిగింది. కానీ పాకిస్తాన్లో ఉన్న సివిలియన్స్ మీద మాత్రం అటాక్ చేయలేదు. అదేవిధంగా పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్ట్ గ్రూప్స్కి ఎవరైతే సపోర్ట్ ఇస్తారో వాళ్ళ మీదనే అటాక్ చేయడం జరిగింది, కానీ సివిలియన్స్ మీద అటాక్ చేయలేదు. ఒకవేళ టెర్రరిస్ట్ గ్రూప్స్కి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళు ఖచ్చితంగా టెర్రరిస్ట్ క్యాంప్స్కి సపోర్ట్ చేసిన వాళ్ళే ఉంటారు. ఒకవేళ ఈ టెర్రరిస్ట్ గ్రూప్స్ ఉన్న వాళ్ళ దగ్గరికి ఒక మామూలు సివిలియన్స్ ఉండరు, ఎందుకంటే వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళు మాత్రం ఉంటారు కాబట్టి అందులో వీళ్ళు కూడా చనిపోవడం జరిగింది. దానికి ఈ పాకిస్తాన్ బ్లేమ్ వేయడం కరెక్ట్ కాదు. అదేవిధంగా ఈ పాకిస్తాన్ ఖచ్చితంగా టెర్రరిస్ట్ క్యాంప్స్కి, టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అండ్ టెర్రరిస్ట్ గ్రూప్స్కి సపోర్ట్ చేయడం జరుగుతుంది. అందుకే మన ఇండియా పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్ట్ క్యాంప్స్ని, టెర్రరిస్ట్ ఎయిర్ బేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై బాంబ్స్ వేసి కొలాప్స్ చేయడం జరిగింది, డిస్ట్రాయ్ చేయడం జరిగింది. ఇది జరిగిన తర్వాత కూడా పాకిస్తాన్ ఇండియాపై నిన్న నైట్ అటాక్ చేయాలని డ్రోన్స్ పంపించడం జరిగింది. ఒకటే చెప్తున్న పాకిస్తాన్కి, వాళ్ళు చచ్చిపోవాలని కోరుకుంటారు, కుళ్ళ చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు మన ఇండియాతో పెట్టుకుంటే ఫుల్ నాశనం అవుతారని కూడా తెలిసి కూడా ఇండియా మీదకి వస్తారు అంటే వాళ్ళకి మూడిందండి. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరొక టాపిక్ మళ్ళీ వస్తున్నాం. అంతవరకు జై హింద్.